అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చ్ 26. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 34వ కీర్తన 8వ వచనం. నా క్రైస్తవ జీవిత ఆరంభ దినములలో నా అవసరతలను గురించి మాటల ద్వారా కానీ సూచన ద్వారా కానీ నేను ఎవరికి చెప్పకూడదు, కానీ ప్రభుకే చెప్పవలనను మొదటి పాఠమును ప్రభు నాకు నేర్పించాను. నాకు చాలా దినముల వరకు ఆహారం లేకుండెను. నా కష్టమునకు తగినట్లు నేను చాలా దూరం నడవవలసి వచ్చేది. ఒక దినమున నాకు చాలా ఆకలిగా ఉన్నది. అప్పుడు నేను ఇట్లు ఆలోచించి తిని, నాకు చాలా ఆకలిగా ఉన్నది, నేను భిక్షమెత్తలేను, ఎవరిని ఆహారం అడగలేను. భోజన వేళలో నా స్నేహితుని ఇంటికి వెళ్ళినెల్లా అతడు నన్ను భోజనం చేయమనును. అప్పుడు నేను వద్దు, వందనములు అనేదను. అతడు మరలా నన్ను అడిగినెల్లా నేను మరలా వద్దు, వందనములు అనేదను. కానీ అతడు నన్ను మూడవసారి అడిగినెల్లా అప్పుడు నేను అతనితో కలిసి భోజనం చేయుటకు ఒప్పుకుందును. అదే తలంపుతో నేను అతని ఇంటికి వెళ్ళి తిని, నిజముగా నేను ఆలోచించినదే జరిగింది. నేను అతని ఇంటిలో భోజనం చేయగలిగితిని. మరలా కొన్ని వారముల తర్వాత నాకు అదే శోధన వచ్చింది. నాకు చాలా ఆకలిగా ఉన్నది కాబట్టి నా స్నేహితుని ఇంటికి వెళ్ళని ఆలోచించి తిని, నా పాత అనుభవమునే మరలా ప్రయోగింపదలచి తిని. దాదాపు 1:30 గంటలకు నేను వెలుచుండగా ప్రభు నన్ను, నీ విశ్వాసం ఎక్కడా అని గద్దించెను. అప్పుడు నేను, ప్రభువా, నేను అతనిని ఆహారం అడగను. అతడు నన్ను బలవంత పెట్టు వరకు 2 సార్లు తిరస్కరించి తర్వాత తినదను అని చెప్తిని. దానికి ప్రభువు నన్ను ఇట్లు ప్రశ్నించెను, నీ స్నేహితుని ఇంటికి వెలుటలో నీ ఉద్దేశమేమి? నేను చాలా సిగ్గుపడితిని. నేను వెంటనే ప్రభువును క్షమించమని అడిగితిని. నా సొంత అవసరతల కొరకు నేను ఎవరి యొద్దకు వెళ్ళనని వాగ్దానం చేస్తిని. ఎందుచేతనగా ఆయనే నా సర్వ సమృద్ధి. 23వ కీర్తన 1వ వచనం. ఆ విధంగా నాకు దేవుడు బలమైన విశ్వాసం అనుగ్రహించను. ఒక దినమంతా భోజనం లేని పరిస్థితి ఇంకొకటి ఎదురైంది. అర్ధరాత్రి ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి తలుపు తట్టి నన్ను లేపాను. అప్పుడు అతడు నాతో, సహోదరుడా, రాత్రి సమయంలో మీ దగ్గరకు వచ్చినందుకు క్షమించండి. నేను నిద్రపోయి కలగంటిని. నా కలలో ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని భోజనమునకు పిలువమని చెప్పాను కనుక నేను నిద్ర లేచి వంటగదిలోనికి వెళ్ళి చూడగా ఒక పల్లెము నిండా అన్నముండుటను చూస్తిని. ఈ దినము మీరు భోజనం చేస్తారా? దయచేసి చెప్పండి అని నన్ను అడిగాను. నేను అబద్ధము చెప్పలేను కాబట్టి ఆ దినమున భోజనము చేయలేదని చెప్తిని. అతడు ఆ అర్ధరాత్రి వెంటనే నన్ను ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టాను. ఈ విషయములు ఏదో అనుకోనకుండా జరిగినవి కావు. మీ సంగతి వేరులేండి అని చెప్పొద్దు. మనం దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మినేలా ఆయన నమ్మకత్వమును చూడగలం. ఇంకొక సందర్భంలో 25 మందిమి సువార్త దండయాత్రకు వెళితిమి. ఆ సమయంలో మా వంట మేమే చేసుకొనిచుంటిమి. ఆదివారమున ఎవరికైతే వంట చేయు బాధ్యత అప్పగించబడినో వారు అందరికీ వంట చేయుటకు అక్కడే ఆగిపోయేది. నేను, దేవుడు మనలందరినీ ఆరాధనకు వెళ్ళవలసిందిగా కూర్చున్నాడనగా వారు మన మధ్యాహ్న భోజనం విషయం ఏం చేదుము అని నన్ను అడిగిరి. దేవుడే అనుగ్రహించునని నేను చెప్తిని. కాబట్టి మేమందరము ఆరాధనా కూడికకు వెళితిమి. కూడిక అయిపోయిన తర్వాత మేమందరము బస్ స్టాప్లో నిలబడి ఉంటిమి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక పెద్ద గంప తీసుకొని మా వైపు వచ్చుండెను. నీవు ఏమి చేయుచున్నావని అతడిని అడిగితిని. అతడు నాతో, నేను ఒక పెళ్లి విందుకు వెళితిని. అచ్చట చాలా ఆహారం మిగిలిపోయింది. ఆ ఇంటి యజమాని ఎవరైనా సరే తమకు కావలసిన ఆహారం తీసుకుని పోవచ్చునని చెప్పాను. నాకు కుటుంబం లేకున్నచే నా ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు ఇవ్వవలనని తలంచి తిని, మిమ్మల్ని చూడగానే మీకు ఇవ్వవలనని అనిపించిందని చెప్పి ఆ గంప నిండా ఉన్న ఆహారమును మాకు ఇచ్చాను. మా అందరికీ సరిపోనంత ఆహారం దానిలో ఉంది. ఆయనను మనం ఎంతగా నమ్ముదుమో అంతగా దేవుడు మన అవసరతలన్నింటినీ తీర్చును. ప్రైజ్ ది లార్డ్.